నమస్కారం. కారణం the miraculous universe of the moon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో బా భా భా మలయాళం టు తెలుగు డబ్డ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక మలయాళం మూవీ ఫ్రెండ్స్. అయితే ఈ బా భా బా అంటే భయం భక్తి బహుమానం అంట. అయితే ఈ మూవీ అయితే కనుక ఎలాగుందంటే కనుక బాగుంది ఫ్రెండ్స్. అయితే ఇది అందరికి నచ్చకపోవచ్చు, కానీ మీకు కనుక మలయాళం సినిమాలు ముందు తెలుసుంటే కనుక, ఇంకా ఈ ఇద్దరు స్టార్ హీరోలు తెలుసుంటే కనుక దిలీప్ గారు ఇంకా మోహన్ లాల్ గారు మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. అయితే మూవీ స్టోరీ అంతా పెద్దగా ఏమి ఉండదు. అయితే సింపుల్ స్టోరీ ప్లాటే. మెయిన్గా ఏంటంటే కనుక ఫ్యాన్ ఫీస్ట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ సినిమాలో కనిపించే ఇతర హీరోలకు సంబంధించిన కూడా కొంచెం మీమ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇంకా పాత సినిమాలకు సంబంధించి రెఫరెన్స్లు గట్రా ఉంటాయి, స్పూఫులు ఉంటాయి, ఇంకా కామెడీ అంతా ఉంటుంది అనమాట. డెఫినెట్లీ బాగా ఎంజాయబుల్గా ఉంటుంది మూవీ అయితే కనుక. ఇన్ఫ్యాక్ట్ మీకు కనుక హీరోలు పాత సినిమాలు చూసుంటాయి. అయితే మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక మన హీరో అయితే కనుక సీఎంని కిడ్నాప్ అయితే చేస్తారు. తర్వాత ఏం జరిగింది, ఎందుకు కిడ్నాప్ చేశారు, మధ్యలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది పూర్తి కథాంశం. అయితే ఈ మధ్యలో ఇన్వాల్వ్ అయిన ప్రతి క్యారెక్టర్ కూడా ధ్యాన్ శ్రీనివాసను, వినీత్ శ్రీనివాసను, ఇంకా మన మోహన్ లాల్ గారు కూడా గెస్ట్ అపీరియన్స్ వస్తుంది అనమాట. ఒక మంచి ఇంపార్టెంట్ రోల్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మాస్ ఎలిమెంట్స్, ఇంకా ప్రీవియస్ ఫిలిమ్స్లోని రెఫరెన్స్లు, ఇంకా కామెడీ ట్రాక్ అంతా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కనుక మలయాళం సినిమాలు రెగ్యులర్గా చూస్తే కనుక బాగా నచ్చుతుంది. అయితే ఇది యాక్షన్ కామెడీ బేస్ మీద ఉంటుంది అనమాట. ఎక్కువగా వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్కి సంబంధించి వాళ్ళ మా సుపీరియర్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసినట్టే ఉంటుంది. స్టోరీ పరంగా అయితే కనుక పెద్దగా ఏమి అనిపించదు, కానీ మరి ముందు సినిమాలు చూసిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. లిటరలీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను కూడా చాలా సినిమాలు చూసాను, మలయాళం సినిమాస్. సో అందువల్ల నాకు బాగానే అనిపించింది. మీకు కూడా అలా చూసి అలవాటు ఉంటే డెఫినెట్లీ ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే మూవీ అంతా కూడా కంప్లీట్ మలయాళం బేస్డ్ మీమ్స్ ఇంకా రెఫరెన్సెస్ అయితే ఉంటాయి. అలాంటి ఒక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే కనుక డెఫినెట్లీ చూడవచ్చు. మీ కనుక ముందు మలయాళం సినిమాలు పెద్దగా చూడలేని వాళ్ళకి అయితే కనుక అంతగా కనెక్ట్ అవ్వదు. చూడాలనుకుంటే చూడవచ్చు. ఒకసారి టైంపాస్కి బాగానే ఉంటుంది. అయితే G5 అయితే కనుక తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో టాపిక్. అయితే మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.